పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న ర్యాలీలో వైసీపీ బ్యాచ్ ఓవర్ యాక్షన్ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు జోగి రమేష్ నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బైకులతో ప్రమాదకర విన్యాసాలతో రచ్చ చేశారు. 2029 తర్వాత అంతా రపా రపా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ కార్యకర్త తన చేతిని చాకుతో కోసుకొని ఆ రక్తంతో జగన్ ఫోటోకి బొట్టు పెట్టాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ పరామర్శించేందుకు పర్యటన పెట్టుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం వద్ద నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ కృష్ణలంక బస్టాండ్ మీదుగా దుర్గగుడి మీదుగా వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈ సమయం పోలీసుల అబ్జెక్షన్ తెలుపుతూ లేఖనించడంతో ఇటు వెస్ట్ బైపాస్ మీదుగా రావాలని కూడా సూచించడంతో అదే రూట్ లో వచ్చేప్పుడు జగన్ బయలుదేరి ప్రస్తుతం గొల్లపూడి వెస్ట్ బైపాస్ దిగి గొల్లపూడి దాటుకున్నారు. మరికి వచ్చేప్పుడు మన అరగంటలో ఇబ్రహీంపట్నం చేరుకునే అవకాశం ఉంది. అది దారిపడినా కూడా పరామర్శకు బయలుదేరుతూ ఉత్సాహాలు ఊరేగింపుల ద్వారా చేస్తున్న జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇక ఇబ్రహీంపట్నం రింగ్ లో కూడా కొంతమంది ఈ బైకులతో విన్యాసాలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే సమయంలో అడ్డుకున్న పోలీసులపై కూడా ఎదురుదాడి చేస్తూ వారిపై దుర్భాషలో కూడా దిగారు. మరోవైపు మరికొంతమంది మద్యం మత్తులో 2029లో రప్ప రప్ప అంటూ కూడా నినాదాలు చేస్తూ బహిరంగంగానే వైసీపీ జెండాలు పట్టుకుని ర్యాలీ లాగా ప్రదర్శన నిర్వహించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకెత్తున్నా కూడా ఎవరు వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక జోగి రమేష్ నివాసం వద్దకు చాలా మంది కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో అక్కడ బైక్ విన్యాసాలు చేస్తూ అడావుడి చేస్తున్నారు. ఇదే సమయంలో కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించి ట్రాక్తో చేయి కోసుకుని జగన్మోహన్ రెడ్డిని ఫ్లెక్సీ నుదుటికి తిలకం పెట్టారు. అయితే అక్కడే ఉన్న జోగి రమేష్ ఇది గమనించి ఆ కార్యకర్తలు అన్ని ఆసుపత్రికి తరలించాలని కూడా కార్యకర్తలు అక్కడ ఉన్న నాయకుల్ని ఆదేశించారు. ఇట్లా దారి పొడవునా కూడా పరామర్శల పేరుతో పెద్ద బహిరంగ సభలకు యాత్రలు నిర్వహిస్తూ లేకపోతే ఊరేగింపులు చేస్తున్న జగన్ వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోంది. మొన్న అమ్మటి రాంబాబును పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా గంటలో వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి 6-7 గంటలు సంబంధిస్తున్నారు. ఇప్పుడు 30 కిలోమీటర్లు జగన్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేత హోదాలో అతను అన్ని విధాలు కూడా వివిఐపి భద్రత ఉంటుంది. కేవలం ఇంటి ముందు కారెక్కితే ఇక్కడ దిగే అరగంట ప్రయాణానికి ఇప్పుడు 3 గంటల నుంచి కూడా ఇంకా ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఇంకా గంట బట్టి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు మాత్రం తరచూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తెగి ఎక్కట్లేదని చర్చించుకుంటున్నారు.